నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. అలాగేంటంటే నేను బయటికి వచ్చి ఇంక రావాలి అన్నది అఖండ దగ్గర. అఖండ కూడా నేను బిగినింగ్ రాలే. అఖండ 58 డేస్ ఫంక్షన్కే నేను కొంచెం ధైర్యంగా వచ్చి 4-5 ఇంటర్వ్యూలు ఇచ్చేసి వెళ్ళాను. ఆ ఒక 2 డేస్ ఉండి. కానీ ఫస్ట్ మైక్ పట్టుకొని మాట్లాడింది కూడా ఆ టైంలోనే అనుకుంటా సార్. అంతే అంతే కదా? అంతే అక్కడి నుంచి అంతకుముందు స్టార్ట్ చేశారు. అంతకుముందు నేను ఎక్కడ దొరకను. నేను చూడండి కాస్త నా పేరు ఉంటుంది కానీ ఎక్కడ పడితే ఎక్కడ ఫోటో కూడా పెట్టను. అలా ఎందుకు వెంట ఎందుకు వచ్చాం ఇంక తప్పదు. కాదు సార్, ఇన్ని మూవీస్ చేశారు, ఇన్నాళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, కానీ మైక్ పట్టుకొని ప్రేక్షకుల ముందు మాట్లాడడానికి కానీ అటెన్షన్ క్రాప్ చేయడానికి కానీ ఎందుకు అక్కడ ఏంటి అంటే అదేంటో అంతే. ఓకే. నేను పేరుకి గురుగారి శిష్యుడిని, రాజనాథ్ గారి శిష్యుని. ఈ విషయంలో రాఘవేంద్ర గారి శిష్యుడేమో. భలే కంపారిజన్ భలే చేశారు సార్. అంతేగా. నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అంతే. కర్ణాటకలో కదా, మేము బెంగళూరు ఎక్కువ కన్నడ సినిమాలు డైరెక్ట్ చేశాను నేను. వచ్చిన స్పాట్కి వచ్చి అడుగుతుంటారు. బేసిక్గా ఏంటంటే నాకు పేరు కూడా పెట్టారు అక్కడ, డే అండ్ నైట్ చేస్తానని. నాకేదో అక్కడ మంచి వాళ్ళ దీంట్లో ఒక స్లోగన్లో పేరు కూడా పెట్టుకున్నారు అక్కడ నా పేరు మీద. వాళ్ళు రాగానే అడుగుతారు, నేనే అలవాటు చేసాం మేమే. ఏంటంటే స్పాట్కి వాళ్ళ దాసనారాయణ గారు రాఘవేంద్ర గారు అంటే దాసనారాయణ గారు అంటే నైట్ 2, రాఘవేంద్ర గారు అంటే ఈవినింగ్ 6 టైమింగ్. ఆ టైంలో క్లోజ్ చేసేస్తారు. రాఘవేంద్ర గారు అంటే 6 o'clock అయిపోతున్నాం మా ప్యాకప్. రాఘవేంద్ర గారు అన్న కన్నడలో ఇప్పటికీ నడుస్తున్నది, అన్ని యూనిట్లు నడుస్తుంది. ఏ లేదు వాళ్ళ దాసనారాయణ గారు అంటే అమ్మ 2 అని ఫిక్స్ అయిపోతుంటారు యూనిట్ అంతా. అలాగూ నాకేంటంటే ఆ రోజులు ఇంత లేదు కదా. మేము బయటకు వచ్చి సినిమాలు డైరెక్షన్లు యాక్టింగ్లు చేస్తున్నప్పుడు నా ఫస్ట్ 83 చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన 93 గ్యాంగ్ మాస్టర్ అనుకుంటా. అంటే మధ్యలో మళ్ళీ నువ్వు మీసులు అటుగా చైల్డ్ ఆర్టిజం కాము, ఇటు పూర్తిగా ఎదిగిన వయసు కాదు. సో ఏమైంది, ఆ గ్యాప్లో మళ్ళీ మనమన్నీ మ్యూజిక్ కాలేజీలు నేను మృదంగిస్తుంది బేసిక్గా. సో మృదంగం వల్ల సర్టిఫికేట్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చి కరెక్ట్గా ఉన్నప్పుడు బి గోపాల్ గారి డైరెక్షన్లో గ్యాంగ్ మాస్టర్. అది సడన్గా ఎవరో చేసి ఒక ఆర్టిస్టు అదేదో కుదరక వాళ్ళు ఏదో అప్సెట్లో ఉండగా ముందు రోజు ఏదో కరెక్ట్గా నేను వేరే పని మీద అన్నపూర్ణకి హైదరాబాద్ వచ్చి చెన్నై నుంచి అన్నపూర్ణకి వెళ్ళి ఏదో మాట్లాడుతూ ఉంటే అప్పుడు నేనే చరణ్ రాజ్ డేట్స్ చూసుకునేవాడిని. ఓకే. మన ఆర్టిస్ట్ చరణ్ రాజ్ గారి డేట్స్ నేనే చూసుకునేవాడిని. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవి, చరణ్ రాజ్ గారివి, అలా ఒక మన ఆశీష్ విద్యార్థివి అని నేను డేట్లు చూసుకునేవాడిని ఆ టైంలో ఒక పీరియడ్లో. ఆ టైంలో చరణ్ రాజ్ డేట్స్ ఏదో ఇష్యూ అయితే వచ్చి మాట్లాడడానికి వస్తే పైన నుంచి వీళ్ళు షూటింగ్ చేసిన వాళ్ళు నా వాయిస్కి డిస్టర్బ్ అయితే బి గోపాల్ గారు, స్వామి గారు పైన నన్ను చూసి నేను ఇంత జుట్టు గిట్టు వీడు కరెక్ట్ కదా, 51 మందికి మర్చిపోయామని బాగుంటుంది కదా, యాక్టింగ్ అయితే నేర్పించలేదు మన పిల్లలని చెప్పి బి గోపాల్ పిలిచి నువ్వు చేస్తావు ఈ సినిమాలో వేషం అన్నారు. ఓకే. నన్ను వదిలేండి రా స్వామి, లేదు చేయని చెప్పి అలా గ్యాంగ్ మాస్టర్ చేశాను 93. సో ఏమైపోయిందంటే అక్కడి నుంచి మళ్ళీ వేషాలు చేశాను. అలా నాకు కొంచెం ఇంటర్వల్స్ ఎక్కువ. ఇఫ్ ఐ డూ 10 films ఐ విల్ టేక్ మినిమం 3-4 years ఇంటర్వల్, 5 years. అలా మీరు చూస్తే ఒక మంచి తెలుగు సినిమాలు నేను చేస్తూ వచ్చాను. అప్పటి నుంచి చేసి గ్యాప్ అప్పుడు అలా ఉంటాయి నాకు. ఆ గ్యాప్లు ఏంటంటే ఖాళీ కూర్చోడం కదా, గ్యాప్ తీసుకున్నాను అంటే డైరెక్ట్ చేస్తున్నాను. ఓకే. డైరెక్టింగ్ ఐ డోంట్ డూ యాక్టింగ్. కాదు సార్, యూజువల్గా యాక్టింగ్ కెరియర్లో ఇట్లా మంచి పేస్లో వెళ్తున్న టైంలో ఆ ఇంటర్వెల్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్, మళ్ళీ ఇంటర్వెల్ తీసుకొని రీస్టార్ట్, ఇలా ఒక్కసారి కాదు మీ కెరియర్ మొత్తం మీరు చూసుకున్న ఒక 2 to 3 times అయితే ఉంది ఈజీగా. 3 times 3 gaps ఉంటాయి. 3 gaps ఎందుకు సార్ అలాగా? అదే అంటున్నా, డైరెక్షన్ చేస్తే యాక్ట్ చేయను కాదు, ఇలా పేస్లో వెళ్తున్న టైంలో ఎందుకు ఆ డైరెక్షన్ పిచ్చి కదా, ఏదో ఒకటి కుదురుతుంది, ఏదో సెటప్ అవుతుంది. ఆ డైరెక్షన్ ఆ రోజుల్లో ప్రొడ్యూసర్లు రావాలి, కుదరాలి, అన్నీ జరగాలి. కుదిరేసరికి కమిటీ వరకు చేయడం వదిలేయడం, కొత్త వస్తువులు లేదు నేను చేయను అని చెప్పడం, లిటిల్ వదిలేస్తా సినిమాని. మళ్ళీ దీని మీద పడిపోతాను. ఎందుకంటే ఇది కొంచెం బాగా పిచ్చి అనాలంతే. డైరెక్షన్ అంటే ఒక అదేంటో దాని మీద మోర్ ఆఫ్ ఇది నాకు. యాక్టింగ్ అన్నది కాదు కానీ యాక్టింగ్ ఎందుకంటే నాన్నగారు ఇంట్లో అందరూ యాక్టర్సే, అలా అని కాదు. ఎందుకంటే ఫస్ట్ నుంచే కెమెరా డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వడానికి కూడా అదే కారణం. ఆ టెక్నికాలిటీస్ చాలా ఇష్టం. దాని మీద అలా వచ్చి ఆ కెమెరా లైట్ మ్యాన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను నా లైఫ్. ఒక విధంగా చెప్పాలంటే అక్కడి నుంచి వచ్చి ఎక్కడో చిన్నగా ఇరిటేట్ అయ్యి దాని మీద అప్పుడు కెమెరా కాదు డైరెక్షన్ చేసుకుందాం అని చెప్పి నేను డైరెక్షన్గా ఎవరి దగ్గర పని చేయలే. ఒక్కరోజు కూడా పని చేయలేదు. నేను ప్రాక్టికల్గా అలా చూస్తూ నేర్చుకున్నాను. కెమెరామ్యాన్గా ఆ రోజులో పెద్దగా ఉండేది కాదు, మాకు డిఐలు లేవు కదా అప్పుడులో. సో ఏదో చేసేసి షూట్ చేసి ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. మేము అసిస్టెంట్స్గా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని పెద్దగా పంపించేవారు కాదు. అయిపోయింది, మేము నెక్స్ట్ సినిమా పోయేవాళ్ళం.
సో అక్కడ ఎడిటింగ్ ఎలా జరుగుతుంది ఇవన్నీ చాలా అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తప్ప ఆ రోజుల్లో అందరికీ తెలిసేది కాదు. ఒక ఎడిటింగ్ మిషన్ ఎలా ఉంటుందో కూడా సగం మంది తెలియదు బయట. ఆ మూవీలో ఉండేది. ఆ మూవీలో ఎలా ఉంటుందో కూడా సగం మంది తెలియదు ఆ రోజుల్లో. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే. ఎందుకంటే అంతలోగా అది క్లోజ్ రూమ్లో ఎక్కడో జరిగేది, లైక్ ఏ డార్క్ రూమ్. ఆ రోజులో ఫిల్మ్ ఫోటో ఉన్నప్పుడు ఎలా డార్క్ రూమ్లోకి వెళ్తే ఎవరు వెళ్ళరో ఫోటో డెవలప్మెంట్ రూమ్కి, ఇవన్నీ కూడా ప్రాసెస్ అన్ని కొంచెం సీక్రెట్గా జరిగే ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎడిటర్స్ వాళ్ళే చేసుకునేవారు. మ్యూజిక్ అంటారా, జనరల్గా లక్కీగా మ్యూజిక్ కాలేజీలో నేను చేసినవని కాబట్టి ఆ మ్యూజిక్ కొంచెం నాలెడ్జ్ ఉంది. చిన్నప్పటి నుంచి డబ్బింగ్ చెప్పడం, ఆ చిన్న చిన్న వాయిస్లు చెప్పడం, చిన్న చిన్న శ్లోకాలు ఉంటే పాడడం, ఈ యాడ్ ఫిల్మ్స్కి వాటికి వీటికి అంతా అలా కొంచెం ఆ మైకు అవన్నీ నాతో షూటింగ్ స్పాట్కి వెళ్ళడం. సో ఇలాంటివన్నీ అలాగే ఏంటంటే కొన్ని కూడా జరుగుతాయి. ఎందుకంటే ఒకసారి ఇంట్లో పెద్దగా మాట్లాడుకుంటూ డాక్టర్లు అవుతారు, మీకు ఐడియా ఉందేమో. అలాగే ఇంజనీర్ అవుతారు, లాయర్లు, పోలీస్ అంటే పోలీసులు అవుతారు. అది చిన్నప్పటి నుంచి వస్తుంది. అదేదో వాళ్ళ ఇంట్లో ఉన్నారని కాదు కదా. వాళ్ళ పెద్దవాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మనకి ఏదైనా లోపల వరకు వెళ్ళిపోతాయి. అది ఇక్కడి వరకు అన్నీ వెళ్తాయి, ఇక్కడి వరకు వెళ్ళిపోకూడదు. అదే ప్రాబ్లం. ఇక్కడికి కొన్ని వెళ్తాయి. ఈ రెండు కనెక్షన్ ఇక్కడి నుంచి మనం ఇక్కడికి పంపిస్తున్నాం అంటే హార్ట్లోకి అవి పాతుకుపోయి ఉంటాయి లైఫ్లో. ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగారు కాబట్టి ఆటోమేటిక్గా అది నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది కూడా వచ్చేస్తాము. ఇంకా చెప్పాలి అంటే నాన్నగారు సినిమా పేరు నాకు గుర్తులేదు. నాన్నగారితో షూటింగ్కి వెళ్ళా చిన్నప్పుడు. ఎన్టీ రామారావు గారు అన్నగారు డైరెక్షన్ ప్లస్ యాక్చువల్ అదే ఆయన సినిమా డైరెక్షన్. అప్పుడు కుర్చీలు ఉండేవి, ఈ మడత కుర్చీలు ఉండేవి. దాని మీద హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఉండేవి. వాళ్ళు చేయాలి పెడితే వాళ్ళు చూసుకుని కూర్చుంటారు. ఒక వైట్ క్లాత్ తీసి వెనకాల. నాన్న అందరూ వెళ్ళిపోయారు. అవుట్డోర్ ఎక్కడో షార్ట్ పెట్టుకున్నారు. నాన్న అందరూ వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ అప్పుడు నాన్న స్మాల్ యాక్టర్, సో మేము అక్కడ దూరం కూర్చోబెట్టాను జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. మనం చిన్నపిల్లండి, మనకు అక్కడ ఉండదుగా, ఏదో చూసుకుంటాం రిహార్సల్స్ ఓ పెద్ద వైట్ సైడ్ అయిపోయారు. అలా చూసి అటు ఇటు నడుస్తూ అక్కడ వాటర్ ఉంటే వెళ్ళి వాటర్ తాగి వచ్చేసి ఇచ్చేసి కూర్చోండి కూర్చుంటా యాజ్ కిడ్. షార్ట్ అయిపోయి వస్తున్నారు, నాన్న అటు వెతుకుంటున్నారు. ఎవరో చెప్పారు అక్కడ ఉన్నారు శర్మ గారు, ఏ పని చూపించినట్టున్నారు. ఆయన కంగారు పడి పరిస్థితికి వస్తున్నారు. కరెక్ట్ రామారావు వైపు వచ్చేస్తున్నారు దగ్గరికి. కుర్చీ అయింది, డైరెక్టర్ అని కుర్చీలో కూర్చున్నా, నాకు తెలియక, వితౌట్ మై నాలెడ్జ్. నాన్నగారు చూసారు, ఆయన వేరే రీచ్ అయిపోతున్నారు చెప్పి వారికి ఎత్తుకొస్తున్నారు. ఈ రాడ టక్కని చూసి ఎత్తుకొని నన్ను ఆయన పైకి తిరిగి ల్యాప్ మీద కూర్చోబెట్టుకుంటూ, అంటే నేను ఎవరో కూడా తెలియదు ఆయనకి అప్పటికి ఇంకా. సో అది కూడా అండర్లైన్ చేసుకోండి. కూర్చోబెట్టుకుని ఏంటి బ్రదర్ వాట్స్ నేను ఏదో మాట్లాడుతున్నాను, నాన్నగారు వచ్చిన అంటే ఏదంటే మీ అబ్బాయి, వెరీ గుడ్ అని. అప్పుడు వరకు తెలియదు ఆయనకి శర్మ గారు అబ్బాయి నేను అని. ఓకే. మాట్లాడుతున్నా అలా కాదు, ఏమో కూర్చునండి కుర్చీలోనే, కుర్చీలో కూర్చోకూడదు అలాగా మా నాన్నది అంటాను నేను. ఎప్పుడు కూర్చోకూడదు, ఏమో ఫ్యూచర్లో ఇదే కుర్చీలో కూర్చుంటారేమో ఆయన. అది డైరెక్టర్స్ చైర్, అది బాగా పాతికిపోయింది నాకు. ఓకే. డైరెక్టర్స్ చైర్, ఆయన ఆశీర్వాదం మనకి పాతికిపోయింది, ఆయన బ్లెస్సింగ్ అయిపోయింది. మరి కూర్చోకుండా ఎందుకు అవుతుంది? అది నేను ఎక్కడికి వెళ్ళా తీసుకొచ్చి కూర్చోబెట్టిందిగా, అది ఆయన ఆశీర్వాదం. సో ఇలాగేంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనివ్వండి, ఇలాంటివి జరుగుతూ నాకు ప్లస్ నాకేంటంటే అది చిన్నప్పటి నుంచి మెంటాలిటీలో ఉందేమో తెలియదు నాకు. ఇప్పుడు క్రికెట్ ఆడుతానంటే చాలా ఫాస్ట్గా క్యాప్టెన్ అయిపోయాను టీం. అయిపోయి వదలలా క్యాప్టెన్సీని. నేను క్రికెట్ ఆడేంత వరకు ఇంకెవడైనా క్యాప్టెన్ అయినా వాడి టీంకి వెళ్ళి ఆడినా లీడర్షిప్ నాదే ఉంటుంది, వాడిని ఓవర్లుక్ చేసేస్తాను. ఓకే. అది జనరల్గా అలవాటు. వాడిని పిలిచి వాడే క్యాప్టెన్సీ చేస్తాను, వాడికి ఇచ్చేద్దాం అంటారు. టాస్ వరకు వెళ్ళి నాకు ఇచ్చేస్తాను చూసుకోబోయే అంటారు. ఎందుకంటే నేను అలాగే వదలనని. అది కూడా అయిండొచ్చేమో. సేపు క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే డైరెక్టర్ చూపిస్తున్నారు, కెమెరామెన్ కూడా డైరెక్టర్ చెప్పిన మాట వినాలి అని కోపంతో అటు వెళ్ళిపోయినాం, తెలీదు. సంథింగ్ పుల్డ్ మీ అటు వెళ్ళిపోయి చేసుకున్నాను. సార్, ఈ సినిమాలో ఉన్న ఈ 24 క్రాఫ్ట్స్లో మీరు ఎన్ని క్రాఫ్ట్స్ చేసి ఉంటారు సార్? లైక్ మ్యాన్ చేసా, కార్డు లేకపోయాను, యూనియన్ లేకపోయాను, ఒకసారి యూనియన్ గొడవ జరుగుతున్నాయి, కొడతాను. మ్యూజిక్ చేశా, కెమెరామెన్గా చేశా, అదే రైటర్గా చేసి ఉంటారు. డెఫినెట్ రైటర్గా చేశా, బయట సినిమాలు చేశా, స్క్రీన్ ప్లే చేసి ఇచ్చాను, కథలు ఇచ్చాను కన్నడలో నాకు చాలా జరిగాయి అలాగా. సో రైటర్గా చేశాను, యాక్టర్ని, మ్యూజిక్ డైరెక్షన్ చేశా. తెలుగే జనం అనే ఒక సినిమా, అంటే సాంగ్స్ ఉండవు దాంట్లో. ఓకే. అది కూడా రికార్డింగ్, అంటే సాంగ్స్ చేయలేకని కాదు, నేను ఆల్రెడీ సాంగ్స్ కూడా చేస్తున్నా. ఆ సినిమా రికార్డింగ్ వరకు ఆగిపోయింది ఒక సినిమా, లేకపోతే 3 సాంగ్లు రికార్డ్ చేశాను నేను ఒక సినిమాకి. అది చేయలేకపోయాను తర్వాత, బికాస్ ఆఫ్ బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది, చేయలేకపోయాం. సాంగ్లకి చాలా ఎక్కువ అయిపోయింది ఆ రోజులు. సో ఎగ్జిక్యూటివ్గా చేశానంటే థియేటర్ రిలీజ్ ఉండేది నా దగ్గర చెంగల్పేటలో. అంగముత్తు రాధా అని చెప్పి 2 థియేటర్లు ఉంటాయి. దాంట్లో రాధా అనే థియేటర్ నా కంట్రోల్లో ఉండేది. ఓకే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1991.
డిస్ట్రిబ్యూటర్గా దగ్గర 7 ఫిల్మ్స్ చేశాను అక్కడ చెన్నై. అప్పుడంతా మేము చెన్నై పుట్టి పెరిగాం కాబట్టి చెన్నై ఇవంతా చెన్నై, నాట్ ఆంధ్ర or తెలంగాణ. ఇంకేమున్నాయి, డైరెక్షను, ప్రొడ్యూసర్ని, అంటే దగ్గర 10. ఇంకా ఎక్కువ ఉంటుంది కదా సార్. ఇంకేమున్నాయి ఇంకా అంటే వన్స్ ఒకసారి చూసుకున్న తర్వాత ఏదైనా చేసేయచ్చు. అలాగా దానికి మాస్టర్స్ ఉంటేనే కరెక్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.